నమస్కారం, నా పేరు తరణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాడవేడిగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం. పలు అంశాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం. ఓటింగ్ ద్వారా మురికివాడలో చెత్త పన్ను 60 రూపాయలు వసూలు చేసేందుకు కౌన్సిల్ నిర్ణయం. సభ్యులు హుందాగా వ్యవహరిస్తేనే చట్టసభలకు గౌరవం. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం. దక్షిణ నియోజకవర్గ ప్రజా దర్బార్ కు అన్యూహ స్పందన. విపక్షాల తీరుపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే వాసుపల్లి. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. పలు అంశాలపై అట్టుడికిపోయింది. అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. మేడం ముందు బైఠాయించడంతో మరింత రగడ చోటు చేసుకుంది. ఒకానొక దశలో పోలీసులు కూడా రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. మొత్తం మీద 26 అజెండా అంశాలు, 3 టేబుల్ అజెండా అంశాల్లో ఒకటి మినహా మిగిలినవి ఆమోదం పొందాయి. 120 రూపాయల చెత్త పన్నును మురికివాడలో 60 రూపాయలు మాత్రమే పన్నులు వసూలు చేసేత కౌన్సిల్ ఓటింగ్ ద్వారా ఆమోదం తెలిపింది. గ్రేటర్ విశాఖ కౌన్సిల్ సమావేశం మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కౌన్సిల్లో కొద్దిసేపటికే 0 అవర్ ఇవ్వాలంటూ ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో సభ వేడెక్కింది. అజెండా అంశాలు తర్వాతే సమయం ఇస్తానని చెప్పడంతో అధికార విపక్ష సభ్యులు వాగ్వాదానికి దిగారు. మేయర్ పోడియంను చుట్టుముట్టారు. ఓ దశలో వైసీపీ సభ్యులు అల్లు శంకర్రావు, టీడీపీ సభ్యులు గంధం శ్రీనివాసుల మధ్య మాటామాటా పెరగడంతో పోలీసు సిబ్బంది కౌన్సిల్ హాల్లోకి రావాల్సి వచ్చింది. దీంతో విపక్ష సభ్యులు ఇదెక్కడి సాంప్రదాయం అంటూ విరుచుకుపడ్డారు. మేయర్ చైర్కు కనీసం గౌరవం ఇవ్వడం లేదని, సభ్యుల తీరు బాగోలేదని మేయర్ గొలగాని అసహనం వ్యక్తం చేశారు. సభను వాయిదా వేసి మేయర్ తన ఛాంబర్కు వెళ్లిపోయారు. సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల మృతి చెందిన మాజీ సీఎం రోసయ్య, త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ దంపతులతో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారికి కౌన్సిల్ సంతాపం తెలుపుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. రోసయ్య, బిపిన్ రావత్లు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ఉప ఎన్నికల్లో కార్పొరేటర్లుగా ఎన్నికైన 61వ వార్డు వైసీపీ కార్పొరేటర్ కొనతాల సుధా, 31వ వార్డు వైసీపీ కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్లతో మేయర్ ప్రమాణం చేయించారు. నూతన కమిషనర్ లక్ష్మీసాను కౌన్సిల్ కు పరిచయం చేసి ఆయనను సత్కరించారు. అలాగే నూతనంగా ఎన్నికైన కౌన్సిల్ కు వచ్చిన నూతన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటున్నాము. I will faithfully discharge the duty of office I am about to enter. I will bear true faith and allegiance of the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty of office I am about to enter. పార్కులన్నీ 6వ వార్డుకేనా అంటూ అధికారుల తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 98 వార్డులుంటే ఒక్క 6వ వార్డులోనే 3 పార్కుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంపై టీడీపీ, సిపిఎం, సిపిఐ, జనసేన ఫ్లో లీడర్లు ధ్వజమెత్తారు. పార్కులపై ఉన్న శ్రద్ధ మౌలిక సదుపాయాల కల్పనపై లేదని, రోడ్లు నరకప్రాయంగా ఉంటే ఏం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన వార్డుపై వచ్చిన ఆరోపణలను కార్పొరేటర్ ప్రియాంక ఖండించారు.
తన వార్డులో కూడా అనేక సమస్యలు ఉన్నాయని, వార్డు ప్రణాళికలో భాగంగానే నిధులు మంజూరు చేశారని తెలిపారు. తాత్కాలిక ప్రతిపాదికన తీసుకున్న ఉద్యోగాల్లో నిర్వహించిన కారుణ్య నియామకాల్లో అవకతవకలు జరిగాయని కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆరోపించారు. జోన్ 8లో అక్రమంగా ఇంటి పన్నులు వడ్డించారంటూ 93వ వార్డు కార్పొరేటర్ రాపర్తి ఖన్నా ప్రశ్నించారు. రికార్డులు తారుమారు చేసి అసెస్మెంట్లు కేటాయించిన కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇదే విషయమై గత కౌన్సిల్లో 4 ఉద్యోగులు కూడా సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానిపై విచారణ జరగలేదని, సస్పెండ్ అయిన ఉద్యోగులను కేవలం 10 రోజుల్లోనే ఉద్యోగంలోకి తీసుకున్నారని గుర్తు చేశారు. దీనిపై ఆధారాలతో సహా కమిషనర్కు అందజేశారు. అంశంపై విచారణ జరిపిస్తారని హామీ ఇచ్చారు. స్వచ్ఛ పోటీల్లో వివిధ ప్రాజెక్టుల్లో నిధుల సేకరణలో విజయలక్ష్మిగా నిలవాలని, కమిషనర్ గా మీ పదునైన ఆలోచనలు, విలువైన మీ అనుభవము, మహోజ్వల భవిష్యత్తు కలిగిన ఈ మహా విశాఖ నగరానికి, నగర వాసులకు అత్యంత అవసరమని ఈ కౌన్సిల్ మేమంతా అభిప్రాయపడుతూ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అనేక సంస్కరణలు, విప్లవాత్మక మార్పులతో కూడిన పాలన సాగిస్తూ ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తూ స్మార్ట్ సిటీ గౌరవాన్ని ఖండాంతరాలకు వెళతారని ఆశిస్తున్నాం, నమ్ముతున్నాం. బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్స్ ఫీడ్బ్యాక్ లో జాతీయ స్థాయిలో మొదటి స్థానం సాధించుకోవడం మన నగర వాసులందరికీ గర్వకారణం. అక్టోబర్ 30వ తేదీన బాధ్యతలు స్వీకరించి ఉన్నాను. ఇక్కడ రావడానికి ముందు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గాను, పార్వతీపురంలో ఐటీడీఏ పీఓ గాను విధులు నిర్వహించి ఉన్నాను. ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో పనిచేసిన అనుభవం అయితే లేదు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను చిన్న వయసులోనే ఇంత పెద్ద నగరానికి కమిషనర్ రావడం ఎంతో ఆనందకరంగా ఉంది. ప్రభుత్వం నాపై ఒక పెద్ద బాధ్యతని పెట్టింది. సో అది నేను నిర్వహించడానికి నా సాయశక్తిగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. జీవీఎంసీ లో పదవి స్వీకరించిన తర్వాత గౌరవ సభ్యులందరినీ విడివిడిగా కలవడం జరిగింది. అందరినీ ఒకే వేదికపై కలవడం ఇదే ప్రథమం. ఇదే నా మొదటి కౌన్సిల్ సమావేశం కూడా. ఇంతకు ముందు పనిచేసిన కమిషనర్లకు అందజేసిన విధంగా, సహాయం అందజేసిన విధంగా నాకు కూడా సహాయ సహకారాలు అందజేస్తారని మీ నుంచి కోరుతున్నాను. జీవీఎంసీ కౌన్సిల్లో అడుగడుగునా విపక్ష సభ్యులు అడ్డు తగలడంతో అంశాలపై చర్చ పక్కదారి పట్టింది. మేయర్ పలుసార్లు సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 0 అవర్లో వార్డులో సమస్యలను పరిష్కరించాలంటూ కార్పొరేటర్లు ఏకరువు పెట్టారు. అధికారులు సమాచారం ఇవ్వకుండా తమను అవమానపరుస్తున్నారని సభలో ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఆఫీసర్ చేసుకోవడం అయితే ఉన్నారా? 100 కోట్ల రూపాయలు రాజు జరిగిందని చెప్పి ఇంత పెద్ద పంచితో పాటు తీసుకొచ్చి గత కౌన్సిల్ సమావేశంలో మేము మీకు తెలియపరిస్తే ఒకే ఇంటి పన్ను మీద 200 అసెస్మెంట్ వేశారని చెప్పి గత 10-15 పేపర్లు వచ్చింది. 27వ నెల నుంచి జరుగుతుంది. గతంగానే మీకు ఒక అధికారిగా మీరు నిర్ణయిస్తే మీరు అంతకన్నా పెద్ద పని ఉందంటారు. అంతకన్నా పెద్ద పని ఏంటి ఉందో సభకు తెలియజేస్తే బాగుంటుంది. నెంబర్ 1, నేను అసెస్మెంట్ నెంబర్ సహా మీకు ఇచ్చారు. తప్పుడు పత్రాలతో చేశారని మీరు ఎందుకు తీసుకోలేదు? అంటే మిమ్మల్ని ఎవరో ప్రలోభ పెడుతున్నారా, లేకపోతే మీరు ఆలోచన పడుతున్నారా? ఈ రోజు అదే చేయడం వల్ల ఈ రోజు ఈనాడు పేపర్ ఈ రోజుదే జోన్ 5లో వచ్చింది. అదే సేమ్ తప్పుడు పత్రాలతో ఇంటి పన్ను సృష్టించి స్కామ్ చేశారు. రికార్డు మాఫింగ్ 2 చేయాలండి మేడం గారు. ఎంఆర్ఓ తహసీల్దార్ ఇచ్చిన పట్టాన్ని మాఫింగ్ చేశారు కనుక మనం రికమెండ్ చేసి ఎంఆర్ఓ గారికి మనం ఆయన అధికారులు కూడా చేశారు కనుక వాళ్ళతో పోలీస్ కేసు పెట్టించాలి. మనల్ని జీవీఎంసీ అధికారులు మాఫింగ్ చేసిన రికార్డు జీవీఎంసీ మీరు కూడా పోలీస్ కేసు ఫైల్ చేయాలి. గతంలో ఒకే ఒక కేసు కోసం గాజువాకలో జరిగితే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. 2018 ఎఫ్ఐఆర్ నెంబర్. మరి ఒకే ఒక జరిగినప్పుడు ఇన్ని 100 అసెస్మెంట్ దొరకడం మీరు ఏం చేస్తున్నాం? ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వకుండా రీవోక్ చేస్తే ఎలా రీవోక్ చేస్తారు? అంటే ఏమైనా రూల్ ఉందా, లేదా మనకంటూ రాజ్యాంగం ఏమైనా రాసుకున్నావా? ఓటీఎస్ విధానంపై అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారని కార్పొరేటర్లు మండిపడ్డారు. ఎవరిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయొద్దని కోరారు. ఒక్క అంశం మినహా అన్ని అంశాలను ఆమోదించిన కౌన్సిల్లో పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
సభ్యుల హుందాతనంతోనే చట్టసభలకు గౌరవం పెరుగుతోందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలకు స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో మానవ హక్కులు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీతారాం అన్నారు. మానవ హక్కుల సంఘాలు హక్కుల పరిరక్షణకు బాధితుల పక్షాన పోరాడేందుకు చేస్తున్న కృషిని అభినందించారు. మానవ హక్కుల ఉల్లంఘనను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి అన్నారు. ఇలాంటి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ల ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ రావు, మాజీ ఐఏఎస్ అధికారి మార్కాండేయులు, రిటైర్డ్ జిల్లా జడ్జి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆయన జడ్జి గారు పద్ధతిలో ఆయన మాట్లాడారు. డివోషన్ కూడా ఆయన దానికి జోడించారు. అలాగే డాక్టర్ గారు డాక్టర్ మాదిరిగా మాట్లాడలేదు, ప్రొఫెసర్ ప్రొఫెసర్ మాదిరిగా మాట్లాడతారు. నేను ఏ విధంగా మాట్లాడాలని నాకు ఆయన కన్ఫ్యూజన్. అందుకు నీడ్ ఆఫ్ అవర్ హ్యూమన్ రైట్స్ మీద ఈ సెషన్ ఆర్గనైజ్ చేసినటువంటి రామ్మోహన్ రావు గారికి, ఆర్గనైజర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనం క్రాస్ జంక్షన్ లో ఉన్నాం. జంక్షన్ స్టేజ్ దగ్గరికి ఎటు తీసుకువెళ్తున్నాము. ఎన్నో చట్టాలు ఉన్నాయి. చట్టాలు లేక అంతర్జాతీయ స్థాయిలో చట్టాలు ఉన్నాయి, నేషనల్ స్థాయిలో పార్లమెంట్ చేసిన చట్టాలు ఉన్నాయి, శాసనసభలో శాసన మండలిలో రాజ్యసభలో చేసిన చట్టాలు. చట్టాలకి ఏం కుదరదు. ప్రాబ్లం ఇంప్లిమెంటింగ్ మెకానిజం, ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ మెకానిజం. ఇవాళ సమాజంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి హింస, సివిల్ రైట్స్ కి ఏ విధంగా అభ్యంతరకరంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఓకే, ఇందులో చాలా ఉన్నాయి. ఉమెన్ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, ఉమెన్ రైట్స్ ఉన్నాయి, చైల్డ్ రైట్స్ ఉన్నాయి, అలాగే మనకి సిటిజన్ రైట్స్ ఉన్నాయి. తర్వాత మనకి రాజ్యాంగం ప్రవర్తించినటువంటి ఆదేశిక సూత్రాలు ఉన్నాయి, రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, బాల కార్మిక చట్టాలు ఉన్నాయి. మనిషి తన జీవితంలో సంపూర్ణ స్వతంత్రంగా, సంపూర్ణ ఆనందంగా తన ధర్మాన్ని దాన్ని కాపాడుకుంటూ బ్రతకడమే మానవ హక్కు. ఈ మానవ హక్కుల సంఘాలు చాలా 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 ధర్మ పరిరక్షణ కోసం కానీ, మనుషుల జీవితాన్ని ఏ విధమైన ఇబ్బందులకు గురైనప్పుడైనా ప్రశ్నించేందుకు కానీ, వాటిని సక్రమైన మార్గంలో పెట్టడానికి కానీ ఎన్నో వేరు వేరు విధాలైన ఎన్జిఓస్ వచ్చాయి. ఇవన్నీ కూడా వీరందరికీ స్నేహపూర్వకంగా ఇచ్చే సూచన ఏంటంటే, ఇవేవి అధికారాలు కాదు, బాధ్యతలు గుర్తెరిగి సమాజం పట్ల మన గురుతర బాధ్యతని చాటి చెప్పుకుంటూ ప్రజల్ని. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తిరిగి ప్రజా దర్బార్ను జనంలోకి తీసుకెళ్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఈ దర్బార్ను తన కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్యే ప్రజల మధ్యనే సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ఏవిఎన్ కాలేజ్, జామియా మసీద్ వద్ద ముస్లిం ప్రజా దర్బార్, మనోరమ థియేటర్ వద్ద 32, 33, 34 వార్డులు ప్రజల కోసం మరో ప్రజా దర్బార్ను నిర్వహించారు. స్థానికుల నుండి వినతులు వెల్లువెత్తాయి. వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే వాసుపల్లి తెలిపారు. ప్రతి ఒక్కరికి గృహ హక్కు కల్పిస్తూ సొంతింటి కలను నిజం చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విపక్షాలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయని మండిపడ్డారు. అభివృద్ధికి అడుగడుగునా అవరోధాలు కలిగిస్తున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జగన్ సర్కార్ పనిచేస్తుందని తెలిపారు. రోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ని మళ్ళీ పునఃప్రారంభించాము. గత 6 సంవత్సరాలుగా ఈ ప్రజా దర్బార్ వస్తా ఉన్నాము. అనుకోని విధమైన ఈ పాండమిక్ సీజన్లో కోవిడ్లో లాక్డౌన్ విధానాల వల్ల సబ్డ్యూ మేనర్లోనేమో ముఖ్యంగా సోషల్ డిస్టెన్సింగ్ అని చెప్పేసి ఆంక్షలు విధించారు. దాని మూలాన ఈ ప్రజా దర్బార్ని ఆపడం జరిగింది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చక్కనైన పనితీరుతో కోవిడ్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దడం వల్ల మళ్ళీ అన్ని ప్రారంభం చేస్తా ఉన్నాము. దాంట్లో భాగంగా ఈ రోజు ప్రజా దర్బార్ ఇప్పుడే ముస్లిమ్స్ ప్రజా దర్బార్ కంప్లీట్ చేశాము. ఉదయం 9:30 నుండి 12 ప్రాంతం వరకు కూడా. ఇప్పుడు మనోరమ థియేటర్ దగ్గర
ప్రజా దర్బార్ చేస్తా ఉన్నాం. అనేక సమస్యలు వస్తా ఉన్నాయి. సమస్యలన్నీ కూడా సమస్యలు లేని రాష్ట్రాన్ని చూడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు నుండి పరిపాలన అందిస్తా ఉంటే ప్రతి ఆడతల్లికి కూడా సుమారు 31 లక్షల మందికి రాష్ట్రంలోని ఇల్లుల్ని నిర్మాణం చేసి వాళ్ళకంటూ ఒక 50 గజాల స్థలం పట్టణాల్లోని, అలానే 75 గజాల స్థలం ఏమో రూరల్ ఏరియాలోని ఉండాలని చెప్పేసి ఆకాంక్ష 31 లక్షల మందికి ఇస్తే ఓరవలేని తెలుగుదేశం నాయకులు దాన్ని అడ్డు తగలడమే కాకుండా కోర్టులోని కేసులు వేసి విశాఖపట్నంలో ఒకరికి కూడా పట్టా అందనివ్వకుండా చేయడం నిజంగా దురదృష్టకరము. ఎంత అమానుషం అంటే మృగాల మాదిరిగా పనిచేస్తా ఉంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్తాను. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోనేమో ఒక పేదల పక్షపాతి, అలాగే మహిళా పక్షపాతి, అలాగే మైనార్టీల పక్షపాతిగా ఉంటూ వాళ్ళకంటూ ఆస్తుల విలువల ఆస్తిని. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ రాష్ట్రానికి చెందిన నాయక్ సాయి తేజల మృతికి గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నివాళి అర్పించారు. బీసీ రోడ్లోని క్యాంపు కార్యాలయంలో జనరల్ బిపిన్ రావత్, చిత్తూరు జిల్లాకు చెందిన నాయక్ సాయి తేజల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి ప్రజలకు రక్షణగా ఉంటూ ప్రమాదంలో మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరదేశి, కాటికల కల్పన, మంత్రి శంకర్ నారాయణ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అతనికి రక్షణ ఇచ్చి ఈ భారతదేశాన్ని కాపాడడంలో మరి ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించినటువంటి టాప్ మోస్ట్ ర్యాంకులో పదవులు అలంకరించి అనేక అనుభవం సంపాదించినటువంటి నేత, అలాగే వాళ్ళ యొక్క సిబ్బంది అందరూ కూడా సుమారు 13 మంది మరి హెలికాప్టర్లో చనిపోవడం అంటే ఈ దేశానికి తీరని లోటు. అలాంటి నాయకులు మనకు దొరకడం మన పూర్వజన్మ సుకృతం. అలాంటి వాళ్ళు కోల్పోవడం కూడా మన దురదృష్టకరం. ఈ దేశానికి తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో కోసం ప్రాణాలు అర్పించుతూ మరి వాళ్ళు చేసిన సేవ దేశానికి వెన్నెముక్కలా ఉంటూ దేశాన్ని కాపాడుతూ మరి అవంత్ గారు, మరి సాయి తేజ గారు హెలికాప్టర్లో 8వ తారీఖున మరణించడం అనేది చాలా బాధాకర విషయం. మన కోసం, మన దేశం కోసం వారి భార్య పిల్లల్ని కూడా లెక్క చేయకుండా మన దేశంలో రక్షణగా ఉంటూ మరి వాళ్ళు చేసిన సేవలు, వాళ్ళ ఈ దేశానికి వెన్నెముక్కలా ఉన్న అవంత్ గారు, అలాగే మన రాష్ట్రానికి చెందిన విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఈ రైల్వే జోన్ అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ, వైకాపా ఎంపీలు గత 2 రోజులుగా లేవనెత్తుతున్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వే మంత్రిని కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి వెల్లడించారు. అయితే బడ్జెట్ లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేవలం 40 లక్షలు మాత్రమే కేటాయించడాన్ని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ఆ డబ్బుతో భవనం కూడా నిర్మించడం కష్టమని, ఇంత తక్కువ కేటాయించడం రాష్ట్రాన్ని అవమానించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. This is regarding the creation of new railway zone. In February 2019, the central government has promised to create a new railway zone under the name of South Coast Railway Zone for the state of Andhra Pradesh, sir. It has been already around the time of 3 years. But what is to be noted here, sir, recently I have asked a question towards the railway ministry and they have replied how much budget was allocated in the year 21-22 for the creation of railway zone. It is mere 40 lakhs, sir. This is not just a lack of commitment from the central government towards the creation of zone. It is pure insult to the state of Andhra Pradesh. 40 lakhs, it's not just a building that we are talking about, but this is regarding the creation of new railway zone. On top of this, yesterday another question has been answered by the railway department. In that question, there was a part where it says what are the existing railway zones in the country. The South Coast zone has not been mentioned. And in that only another part is there where they have requested, where they have asked, sir, 1 minute, I'm completing, 1 minute I'll complete, sir. They have also requested that are there any new railway zones that are created? South Coast has not been mentioned. So it is not in the existent, it is not in the created list of railway zones. So we want to demand the central government what is the
What is the clarity on this issue, sir? Is it being created or not? How much budget has been allocated? On behalf of the people of Andhra Pradesh, especially people of Uttarandhra, we demand the central government that the creation of railway zone and the operation should start immediately. On top of that, railway recruitment board also should be conducted in Visakhapatnam, and seven stations from Khurda Road Division should be added to the South Coast, sir. They are of the names of Palasa, Mandasa, Sunnadevi, Baruwa, Sompeta, Jadapudi and Ichapuram. These 7 stations from Khurda Road Division should be included in the South Coast Railway Zone. Operation should be started immediately. There shouldn't అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజా పౌర సంఘాలు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి గురజాడ అప్పారావు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలతో మానవ హక్కులను హరిస్తున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, ప్రముఖ న్యాయవాది పద్మ, దళిత నాయకుడు బి వెంకట్రావులు మండిపడ్డారు. ఉపలాంటి చట్టాలతో భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పాలకులు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ రోజునే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ నేపథ్యంలో కానీ మనం చూసుకుంటే అన్ని చోట్ల ఈ పాండమిక్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్య ప్రభుత్వాలని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఈ రోజుని అక్కడ పౌరులకు ఎటువంటి హక్కులు లేకుండా మానవ హక్కులు హరించేటటువంటి పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నాయి. మన దేశంలో కానీ మనం చూసుకుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాజ్యాంగం ప్రసాదించినటువంటి మానవ హక్కులే చార్టర్ ఏదైతే యుఎన్ఓలో ఆమోదించింది ఉందో అది కాకుండా మన రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు, కనీస హక్కులు కూడా ప్రత్యేకించి ఊపా చట్టానికి, అప్రజాస్వామికమైన అనాగరికమైన ఊపా చట్టానికి వ్యతిరేకంగా దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు మేము ఇక్కడ ప్రదర్శన చేస్తున్నాము. ఊపా రద్దు పోరాట కమిటీ, విశాఖ పౌర ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఇది జరుగుతోంది. బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన రౌలత్ చట్టానికి వారసత్వంగానే ఈనాడు ఊపా చట్టం ఏ మాత్రం కనీస బెయిల్ కూడా లేకుండా ఏళ్ల తరబడి జైళ్లలో ఉండేట్టుగా ఉపయోగపడే ఊపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, ఈ ఆదివాసీలని ప్రత్యేకించి మన విశాఖపట్నం జైల్లో ప్రతిరోజు చూస్తుంటే కనుక కనీసం 15-20 మంది ఊపా చట్టంగా నలిగిపోతున్నారు. ఈ ఊపా చట్టంలో మరొక ముఖ్యమైన అంశం 43D అని పెట్టి అందులో ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకోవాలట బెయిల్ కోసము. తర్వాత ప్రాథమికంగా కేసు కట్టవచ్చు అని న్యాయమూర్తి అనుకుంటే ఆ కేసుని బెయిల్ ఇవ్వకుండా నిరాకరించవచ్చని జరుగుతుంది. రాజ్యాంగం ఇచ్చిన మానవ హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంజీవాకలోని ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్ కుటుంబానికి సైనికులకు ఘన నివాళులర్పించారు. ఈ సమావేశంలో కౌన్సిల్ స్టేట్ జనరల్ సెక్రటరీ స్వప్నపాలిక, నేషనల్ కన్వీనర్ బి లీలా ప్రసాద్, డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. బిపిన్ రావత్ గారు 20 సంవత్సరంలోనే ఆయన చదువు బాగా పూర్తిగా ఆర్మీలోనే జరిగింది. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు కూడా ఆర్మీ మేజర్. ఆయన తల్లి గారు అటువైపు ఒక ఎమ్మెల్యే గారి కూతురు ఆమె. ఈయన చదువు పూర్తిగా కూడా ఆర్మీ స్కూల్లోనే జరగడం జరిగింది. వాళ్ళ నాన్నగారు ఏదైతే ఘనత సాధిస్తున్నారో దాని అందరికీ కూడా ఈయన నరాలు జీర్ణించిపోయి, ఎందుకంటే సైనికుల యొక్క పిల్లలు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్. ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మేము ఎస్బిటి హోటల్లో సమావేశం నిర్వహించడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా అద్భుతంగా మా సభ్యుల సమక్షంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. మానవ హక్కుల్ని పరిరక్షించుకోవడం కోసం, మానవ హక్కులను కాపాడడం కోసం మా సంస్థ నిరంతరం పోరాడుతుంది. ఏదైతే మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మా సంస్థ ప్రత్యక్షమై దాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తామనే సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు దురదృష్టం, మన దేశ సరిహద్దుల్లో ఎప్పుడూ పహారా కాస్తూ దేశాన్ని రక్షించేటటువంటి నాయకులు మరణించడం అనేది చాలా దురదృష్టం. మానవ హక్కుల పరిరక్షణకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పనిచేస్తుందని కౌన్సిల్ డిఫెండర్స్ డాక్టర్ పి బాబురావు, గుండు అప్పలరాజులు తెలిపారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యాలయంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టర్ను విడుదల చేశారు.
సమానత్వం అసమానతను తగ్గించడం, మానవ హక్కుల పరిరక్షణ పెంపొందించడం అనే నినాదంతో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు బాధితుల పక్షాన పోరాడుతున్నామని అన్నారు. తిరుపతిలో జరుగుతున్న సభకు తమ కౌన్సిల్ కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ హాజరయ్యారని చెప్పారు. మానవ హక్కులు కోర్టులో సత్వర న్యాయం అందజేసేందుకు పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు మార్టిన్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మానవ ఈరోజు 10వ తారీఖు డిసెంబర్ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం అండి. ఇది ఏమిటంటే జినీవాలో ఒప్పందం జరిగిందనమాట. అప్పటి నుంచి కూడా యుఎన్ఓలో అప్రూవల్ అయింది. యుఎన్ఓ తర్వాత మన దేశం కూడా అడాప్ట్ చేసుకున్నది. మన దేశంలోనూ ఈ హ్యూమన్ రైట్స్ సంబంధించినంత వరకు యూనివర్సిటీలను కోర్సు కండక్ట్ చేశారు. నేను ఆ కోర్సు కూడా అటెండ్ అయ్యాను. ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల క్రితం అనమాట. అయితే ఇందులో హ్యూమన్ రైట్స్ గురించి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మానవ హక్కుల ఉల్లంఘన అనేటటువంటిది. అది ఎంతవరకు అంటే తండ్రి బిడ్డలను చూడాలి, భార్యను భర్త చూడాలి, బిడ్డలేమో తర్వాత ముసలి వాళ్ళు ప్రతి వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. చైల్డ్ రైట్స్, ఓల్డ్ పీపుల్ రైట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అందులో ఎవరినైనా సరే చూడలేనప్పుడు అది మానవ హక్కులు తప్పిదం వస్తాయన్నమాట. అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని ఎంతవరకు వాస్తవమో మన ఇండియాలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మానవ హక్కుల గురించి నిత్య విద్యార్థిగా వాస్తవాలు తెలుసుకొని దేశంలోని ఏ మూలలో ఎక్కడ ఏ విధంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన ఆ విషయాన్ని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ శ్యామ్ ప్రసాద్ గారు విశేషాకరణ చేసి పత్రికాముఖంగాను ప్రత్యక్షంగాను రాష్ట్రంలో వందలాది మంది డిఫెండర్స్ ని తయారు చేసినటువంటి ఘనత హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కి వర్తిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడవేడిగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం, పలు అంశాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం. ఓటింగ్ ద్వారా మురికివాడలో చెత్త పన్ను 60 రూపాయలు వసూలు చేసేందుకు కౌన్సిల్ నిర్ణయం. సభ్యులు హుందాగా వ్యవహరిస్తేనే చట్టసభలకు గౌరవం. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం. దక్షిణ నియోజకవర్గ ప్రజా దర్బార్ కు అన్యూహ స్పందన, విపక్షాల తీరుపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే వాసుపల్లి. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.